హలో. ఈరోజు టాపిక్ ఏంటంటే పుష్ప. పుష్ప మూవీకి రివ్యూ ఇవ్వబోతున్నాం మనం కూడా. మనం రివ్యూ ఇస్తే జెన్యున్ ఇస్తాం కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనకు నచ్చింది ఇద్దాం. మూవీలో మనకేం నచ్చింది అనేది. నాకు నచ్చింది ఏంటంటే ఆ క్లైమాక్స్ ఫైట్. ఆ ఫైట్ ఉంది బ్రో, బాబోయ్ అది ఎక్కడి ఫైట్! అలా ఎలా తీస్తాడు బ్రో? అసలు చేతులు కాళ్ళు కట్టేస్తే నోట్తో ఫైట్ చేస్తాడు. జస్ట్ నోట్తోనే అందరిని. అసలు ఒక సీన్ ఉంటుంది, స్టార్టింగ్ సీను. హీరో అమ్మాయిని ఏడిపిస్తుంటే వెళ్తాడనమాట. వెళ్ళి వాడిని ఇక్కడ పట్టుకొని ఎత్తుకెళ్ళిపోతాడు. నోటితోనే వాడిని ఎత్తుకెళ్ళిపోయి అక్కడే కరిచేసి చంపేస్తాడు. అసలు ఉరికి ఉరికి నరుకుతాడు. రప్ప 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 నరుకుతూనే ఉంటాడు. అసలు ఆ సీన్ లేకపోతే సినిమానే లేదు. ఆ లాస్ట్ ఫైట్ సీన్ లేకపోతే సినిమానే లేదు. అంత బూస్ట్ ఇచ్చేసింది. ఇంకా నువ్వు ఏం చూసావు ఏంటి, సినిమా అంతా మర్చిపోతావు. అది ఒక్కటి ఉండిపోతుంది మైండ్లో. అసలు అసలు ఇప్పటికీ నాకు ఇంకా అదే మూడ్లో ఉన్నాను నేను. అసలు ఒక లాస్ట్ విలన్ చంపుతాడు బ్రో. వాడు ఇలా శూలం తీసుకొని ఇలా పొడిచి ఇలా పైన ఉంటే ఇలా పెట్టి ఇలా ఒత్తుతాడు అనమాట. కొడితే శూలం మళ్ళీ పైకి వస్తుంది. అది తీసుకెళ్ళి ఇలా పెట్టి తగ్గేదేలే అంటాడు అనమాట. బాబోయ్, ఇలాంటి ఫైట్ నేను ఇన్ని సినిమాలు హాలీవుడ్ మూవీస్ చూస్తాను ఎక్కువ. కేజీఎఫ్ నాకు చాలా ఇష్టం. కేజీఎఫ్ మూవీ ఇంకా అంత ఇష్టం. అలాంటి మూవీలో కూడా లేదు. అది గన్ ఫైట్. కేజీఎఫ్ అంటే గన్ ఫైట్ ఉంటుంది. ఇదేంటిది, ఒకడు వెళ్ళి ఒక జోంబిలాగా కరిచి చంపుతాడు అసలు. బాబోయ్. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే జాతర ఫైట్, అది కొంచెం బాగానే ఉంది. ఇంకా సాంగ్స్ కొన్ని బాగున్నాయి. అంటే మైనస్ పాయింట్ ఏంటంటే ఈ సాంగ్ కిసిక్ సాంగ్ ఫస్ట్ నుంచి చెప్తే నేను కిసిక్ సాంగ్ నచ్చలేదు. ఆ సాంగ్ స్లో సాంగ్ అనమాట. సో అది ఐటమ్ సాంగ్కి సెట్ అవ్వదు. ఐటమ్ సాంగ్ అంటే ఎలా ఉండాలి, ఇంకా మంచి మ్యూజిక్ ఉండాలి, ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. అది స్లోగా ఏదో మాట్లాడినట్టు ఉంటే ఏ డ్యాన్స్ మాస్టర్ అయినా సరే, ఎంత తోపైనా సరే స్టెప్స్ పెట్టలేడు. అది పెద్ద ఇష్యూ అయిపోతుంది డ్యాన్స్ మాస్టర్కి. సో అది అమ్మాయి కూడా శ్రీలీల అంటే స్లిమ్గా ఉంటుంది, పెద్ద ఇదేం కాదు. అమ్మాయి అసలు కనిపించదు, స్క్రీన్లోనే ఉందా లేదా అన్నట్టు ఉంటుంది. సో మంచి హీరోయిన్ పెట్టాల్సింది. సో అది ఒకటి మిస్ అయింది. నెక్స్ట్ బాగుంది ఏంటంటే ఈ శ్రీవల్లికి పుష్పకి మధ్యలో కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. వాళ్ళ కన్వర్జేషన్ చాలా బాగుంటుంది. క్యూట్గా చాలా బాగుంటుంది అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయం ఇంత పెద్ద ఫైర్ పుష్ప తన వైఫ్ ముందు అలాగా క్యూట్గా రొమాంటిక్గా చాలా బాగుంటుంది. ఆ సీన్స్ అవన్నీ బాగుంటాయి. నెక్స్ట్ విలన్, మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది విలన్. ఎవరు విలన్? మన షెకావత్. ఈ షెకావత్ అసలు సినిమా చూసిన వాళ్ళు చెప్పండి. షెకావత్ ప్రతిసారి కామెడీ వచ్చిందా లేదా, నవ్వారా లేదా? విలన్ వస్తే నవ్వుతారా? ఎవరైనా నవ్వుతారా? అసలు ఏంటికి ఉన్నాడు శెకావత్ దాంట్లో? జస్ట్ కామెడీకి ఉన్నాడు. ఆ సీన్లో ఆ శెకావత్ కామెడియన్. ఆ దాంట్లో అసలు ఆ మూవీలో కామెడియన్. ఒక విలన్ లేడు ఆ సినిమాలో. ఒక్క విలన్ లాస్ట్లో వచ్చాడు, వాడు విలన్. అసలు వాడు కంటిన్యూ ఉండాల్సింది. అలాంటి ఒక విలన్ అంటే అలాగే ఉండాలి. ఒక టార్చర్, ఒక మెంటల్, ఒక ఇదిలా ఉండాలి. తప్పితే కామెడీ అయిపోయాడు శెకావత్. ఇంకోటి మర్చిపోయాను, మీరు ఒకటి చూసారా? ఫస్ట్ పుష్ప 2కి సంబంధించి ఒక ట్రైలర్ వదిలేరు. పుష్ప ఇస్ మిస్సింగ్, అడవిలో ఎక్కడో ఉన్నాడు, సీసీలో కనిపించాడు. చూసుంటారు, ఇక్కడ ప్లే చేస్తాను చూడండి. అసలు అది ఏంటి, అది పార్ట్ 3నా 4ఆ ఏంటి? ఈ సినిమాలో లేదేది అసలు. పుష్ప ఫారెస్ట్కి వెళ్ళడం కానీ, మిస్ అయిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు కనిపించట్లేదు అని పెట్టారు కదా. ఒకటి టీజర్ వచ్చింది స్టార్టింగ్లో, అది లేదు. ఏమైందో మరి. ఓవరాల్గా సినిమా అయితే బాగానే ఉంది. అందరినీ దృష్టిలో పెట్టుకొని తీశాడు డైరెక్టర్. ఫ్యామిలీ ఆడియన్స్ని ఎమోషనల్ పెట్టాడు. అది మన తెలుగు సినిమాలకి అది మామూలే. అది పెట్టాడు మాస్ ఆడియన్స్కి. మొత్తం అందరికీ నచ్చేలాగా బాగానే సెట్ చేశాడు మొత్తానికి. చూడొచ్చు మూవీ. అంటే మరీ కేజీఎఫ్, మరీ బాహుబలి, మరీ ఆ లెవెల్లో తీసుకెళ్లారు. ఇది ఒక నార్మల్ మూవీనే మరి. అంటే మంచి ఫిలిం, కాకపోతే ఆ రేంజ్ ఫిలిం అయితే కాదు. అలాంటి సీన్లు ఏం కనిపించలేదు నాకు. అంత రేంజ్ కేజీఎఫ్ రేంజ్, ఆ బాహుబలి రేంజ్ అయితే కాదు అదైతే.